జై శ్రీమన్నారాయణ. రామనామ క్షేత్రంలో 17/8/2024 నుండి 19/8/2024 వరకు పవిత్రోత్సవ సందర్భంగా మనం కొన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తారు? పవిత్రోత్సవం అనగానే, పవిత్రోత్సవం అంటే మనకు దేవాలయాల్లో అనేక రకంగా తెలిసి కానీ తెలియక కానీ కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. వాటిని ఆ దోషాలను పోగొట్టేందుకు మనం ఈ ప్రాయశ్చిత్త హోమాలు చేసి పవిత్ర మాలల్ని అధివాసం చేసి ఆ అధివాసం చేసిన మాలల్ని తీసుకుని స్వామివారికి పవిత్రమాలలు పట్టు పవిత్రాలు కానీ నూలు పవిత్రాలు కానీ తీసుకుని సమర్పించడం జరుగుతుంది. ఈ పవిత్రమాలలు వేసుకుని స్వామివారు పునీతం ఆ మంత్రానుష్ఠానంతో పునీతం అయిన తర్వాత పవిత్రమాలని మళ్ళీ చివరి రోజు తీసి ఆ పవిత్రమాలన్నిటిని కూడా స్వామివారి శేష పవిత్రంగా భక్తులకు సమర్పించడం జరుగుతుంది. ఇది పవిత్రోత్సవాల యొక్క విశేషం. ఈ పవిత్రమాలని మనం పూజ చేసుకునేటప్పుడు మన కంఠంలో వేసుకుని స్వామివారి మంత్రానుష్ఠానం అన్నీ అయిన తర్వాత మళ్ళీ పూజా మందిరంలో పక్కన పెట్టుకోవాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. దేవాలయం అంతా మాయా తోరణం కడుతూ జువ్వి, రావి, వేప, మామిడి, ఉసిరి, పంచపల్లపాలతోటి దేవాలయం అంతా కూడా ఇలా పవిత్ర తోరణం కడతామమ్మా. అది దానికి సంబంధించిన ఫోటోలు. ఇది రెండో రోజు ఉదయం సాయంత్రం ప్రోగ్రామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.